చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. అన్నంలో పోయి కానీ ఎంత కలర్ఫుల్గా రెడ్డిష్గా వచ్చిందో భలే ఉంది. రైస్ అయితే రెడ్ రైస్ లాగా కలర్ఫుల్గా. అసలు చాలా బాగున్నాయండి. మజ్జిగ మిరపకాయ ఊర మిరపకాయ అంటారు కదా. అబ్బో ఇది ఇంకా బాగుందండి. పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఈసారి నుండి వారంలో 1-2 రోజులు మాత్రం కన్ఫర్మ్ గా రసం పెడదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనము బీట్రూట్ రసం చేసుకోబోతున్నాం. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బీట్రూట్ కూరగా మనమైతే తినలేము, ముక్కలుగా కూడా తినలేము. ఈ రసం అయితే తినగలుగుతాం, తాగగలుగుతాం. పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. వాళ్ళు కూడా డైరెక్ట్గా మనం బీట్రూట్ ముక్కలు ఇచ్చినా కూర ఇచ్చినా కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, తినలేరు అనమాట. ఇట్లాంటి రసం అయితే అన్నంలో చక్కగా కలిపి పెట్టేసేయచ్చు. తీపి దానం కూడా ఉండదు, ఎందుకంటే మనం మసాలాలు ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది రసంలాగే. దీంట్లో చాలా పోషక విలువలు కూడా ఉంటాయి అన్నమాట. సో పిల్లలు పెద్దలు అందరూ అయితే తినొచ్చు. ఈ టేస్టీ బీట్రూట్ రసం ఎలా చేసుకోవాలో అమ్మ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీట్రూట్ రసానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూటు, టమాటా, 3 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ మెంతులు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూను మిరియాలు, సాయమన్ పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, చింతపండు, ఆయిల్. ముందైతే చింతపండు నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి, నానబెట్టేసుకుందాం. ఇప్పుడైతే బీట్రూట్ కోసేసుకుందాం. ఇలా చెక్కు తీసేసుకుందామండి. బీట్రూట్ పైన చెక్క అంతా నీట్గా ఇలా తీసేసుకోవాలి. మా బీట్రూట్ ముక్కలు కట్ చేసేనా? కట్ చేసేయి. ఏ సైజు? పెద్దవి ఉంచినా లేదంటే చిన్నవి? మీడియం సైజు, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాకుండా. కుక్కర్లో అయితే పెద్దవి ఉడికిపోతాయి, మరి మనం పొయ్యి మీద పెడుతున్నాం కదా, కొంచెం చిన్నవి కోసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. టమాటాలు కోసేసుకుందాం. టమాటాలు కూడా ఇలా 2 బద్దలుగా కట్ చేసుకుంటే చాలండి. అయ్యా బాండీ పెట్టే రసం పొడికి దినుసులు వేపుకుందాం. అలాగే అమ్మ, బాండీ అయితే పెట్టుకుందాం. అమ్మ నూనె పైన? నూనె అవసరం లేదయ్యా, నూనె ఎత్తే పొడి ముద్దయిపోద్ది. పొడి పొడిగా ఉండాలి పొడి. మంట కూడా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ మిరియాలు. ఇవి ఎక్కువసేపు ఆకర్లేదండి, దోరగా వేపుకుని తీసేసుకోవచ్చు. అయిపోయినాయి, ఇంక తీసేద్దాం. ఎగిపోయినాయి. బీట్రూట్ టమాటా పొయ్యి మీద పెట్టుకుని ఉడికి పెట్టుకుందాం. నీళ్ళు అయితే పోసుకుందాం, 1 పావు సేరు నీళ్ళు. ఇవి అయితే ఇప్పుడు మూత పెట్టేసి కడిసేపు ఉడకనిద్దాం. ఉంటే కనుక కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్లు వేయించుకోవాలండి. ఈ పొయ్యి మీద పెట్టుకుంటే 1 పావు గంట ఉడకాలి. అమ్మా ఈ బీట్రూట్ టమాటా ఉడికేలోపు రసం పొడి దంచేనా? దంచే రసం పొడి. రసం పొడి అయితే దంచుకుందాం అండి. మరీ మెత్తగా నలగకూడదు అయ్యా, కొంచెం కచ్చిపిచ్చిగా ఉండాలి. అలాగే కొంచెం రవ్వగా ఉండేటట్టు దంచు. ఈ కొరతంటే భలే స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తాయి, మంచి అరోమా ఉంది. ఎగుతాయి కదా, ఏపితేనే స్మెల్ వస్తుంది. ఏపకుండా కొట్టుకోవచ్చు కానీ ఏపకుండా స్మెల్ ఉండదు. చిటపట్లు కూడా ఆడుతున్నాయి. చిటపట్లు ఆడితే తొందరగా నలుగుతుంది మనకి. మా చూడు రసం పొడి చాలా ఇలాగా నలిగిపోయింది. అవి తీసి ఇలా కచ్చి పిచ్చిగా మరి మెత్తగా రవ్వగా ఉండాలి. మన రసం పొడి అయితే రెడీ అయిపోయిందండి, పక్కకి తీసేద్దాం. చూసారా ఎంత బాగుందో, స్మెల్ కూడా భలే వస్తుంది. మనం కొనుక్కున్న రసం పొడి కూడా ఎంత స్మెల్ రాదమ్మా, చక్కగా బాగుంది. అందుకే ఇంట్లో చేసుకోవాలి, బయట కొనుక్కున్నది. చాలా సింపుల్ గా కూడా అయిపోయిందమ్మా, పెద్ద కష్టమే లేదు. చక్కగా వేపేసి వేపడం వల్ల నలిగిపోయినాయి కూడా ఈజీగా. మిక్సీ కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకుందాం అండి. వెల్లుల్లిపాయలు ఇలాగ పాయలుగా విడదీసేసుకోవాలి, పాయిగా వేయకూడదు. చక్కగా గబ్బాలుగా ఇలా తీసుకుని వేసుకుని, ఇది కూడా అంతే కచ్చాపిచ్చిగా దంచాలమ్మా, మెత్తగా దంచకూడదు, పేస్ట్ లాగా కొంచెం లైట్గా. ఒకసారి బీట్రూట్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందామండి. చూసారా కలర్ వచ్చేసినాయి నీళ్ళు, దుంప కూడా ఉడికిపోయిందండి. అలా ఎరుపు కలర్లోకి రావాలి నీళ్ళు.
ఇంకో 5 నిమిషాలు ఉడికిచ్చి పేస్ట్ చేసేసుకుందాం అండి మిక్సీలో వేసుకుని. వెల్లుల్లిపాయలు అయితే నలిగిపోయినాయండి. ఇంకో చూసారుగా ఇట్లా ఉండాలి ముక్క చక్కగా. మెత్తటి పేస్ట్గా అయితే చేసుకోకూడదు, ఇలా ముక్క చక్కగా ఉంచుకోవాలి. ఇవి అయితే పక్కకి తీసేద్దాం. మా బీట్రూట్ టమాటా ఉడికిపోయినాయా? ఉడికిపోయినాయ్యా. బీట్రూట్ టమాటా అయితే ఉడికిపోయినాయండి. దింపేసుకుని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత పేస్ట్ చేసేసుకుందాం. ఈ టమాటా బీట్రూట్లో నీళ్ళు అయితే పక్కకి తీసేసుకున్నాం. పక్కకి తీసుకుని ముక్కలు ఒక్కటే మిక్సీ చేసుకోవాలండి. బా నీళ్ళు కూడా భలే కలర్ వచ్చినాయమ్మా. రసం అంతా దిగి ఎరిపొచ్చేది. ఈ రసం అయితే పడేయకూడదు, పక్కన పెట్టుకోండి. తర్వాత మనం రసంలో అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే ఈ ముక్కల్ని మిక్సీ చేసేద్దాం. బీట్రూట్ ముక్కల్ని టమాటా ముక్కల్ని కలిపి ఇలా మిక్సీ అయితే పేస్ట్లో వేసుకోవాలండి. చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలి, నలిగిపోవాలి. ఎక్కడా కానీ బీట్రూట్ ముక్కలు కానీ ఏం తగలకూడదు, మెత్తటి పేస్ట్లో అయిపోవాలి. అయ్యా రసం తయారు చేసుకుందాం, దాకైతే పెట్టి. అలాగే అమ్మా. అయ్యా బీట్రూట్ ఉడికిచ్చిన నీళ్లు పోసే. ముందుగా మనం బీట్రూట్ టమాటా ఉడికిచ్చిన నీళ్ళు అయితే పోసుకుంటున్నాం. దీంట్లో బీట్రూట్ పేస్ట్, టమాటా బీట్రూట్ పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. నీళ్ళు అయితే పోసుకుందాం. మీకు చిక్కగా కావాలంటే తక్కువ నీళ్ళు పోసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి, తగినన్ని నీళ్ళు. చింతపండు రసం అయితే పోసేసుకుంటున్నామండి. మరగపోయినా పర్వాలా, పోసేసుకోవాలి. అది ఇది కలిపి మరుగుతుంది. నీళ్ళు పోసిన వెంటనే చింతపండు రసం పోసేసుకోవాలి. మనకి రసం కాబట్టి నేలగా ఉంటేనే బాగుంటుంది, అందుకే కొద్దిగా నీళ్ళు ఎక్కువే పోసాం. మరగాలిగా కొంచెం ఇలా ఉండాలి. మనం మరిగి ఇంకా కొద్దిగా చిక్కబడతాయి కొంచెం. కొంచెం మీరు చూసుకోండి, రసం కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకున్నా చిక్కగా కావాలంటే చిక్కగా పోసుకోవచ్చు. మూత పెట్టుకుని రసం కాసేపు మరగనిద్దాం. రసం అయితే మరిగిపోతుంది అయ్యా. పచ్చిమిరపకాయలు వేద్దామా? పచ్చిమిరపకాయలు ఇదిగోండి, ఇది ఇలాగ చీలికలా ఘాటు పెట్టుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న కారం రసంలోకి అయితే దిగుతుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, ముందుగా దంచుకున్న రసం పొడి, దంచుకున్న వెల్లుల్లిపాయలు. బా కలర్ మాత్రం భలే ఉందమ్మా. రసం ఉంది, రసం కలర్ బాగుంటది, చాలా బాగుంది. మరిగితే చాలా టేస్ట్ ఉంటుంది చిన్నని. పచ్చిమిరపకాయలు కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటది. మన మసాలా వేయంగానే స్మెల్ కూడా బాగుంటుంది, రసం పొడి వేయంగానే. ఇప్పుడైతే మూత పెట్టుకుని కాసేపు మరగనిద్దామమ్మా. మూత పెట్టుకుని కొంచెం మరగని, మనం వేస్తున్న రసం దిగాలి కదా. పౌడర్, పచ్చిమిరపకాయ రసం పౌడర్, మిరియాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు రసం అన్ని దిగుతాయి. కొద్దిసేపు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. అమ్మా ఇప్పుడు ఇందులో కారం ఏమి వేయక్కర్లేదా? కారం వేయక్కర్లేదు, మిరియాలు పొడి అయ్యి రసం దిగుతాయి కదా. పచ్చిమిరకాయల రసం, మిరియాల రసం, ధనియాల రసం, ఎల్లుల్లిపాయ కూడా కొంచెం ఘాటి, అది రసం దిగుద్ది. ఇంకా కారం అవసరంలా. పిల్లలకి మట్టుకు బాగా హెల్దీగా బాగుంటది, పెద్దోళ్ళకి కూడా బాగుంటది. డైరెక్ట్ కారం కూడా వేయం కాబట్టి కొంచెం కారం తక్కువే ఉంటది, పిల్లలు కూడా మంచిగా తింటారు. మనకి సరిపోద్ది కారం, పెద్దవాళ్ళకి కూడా సరిపోద్ది. చారు కాబట్టి, కూర కాదు కదా. కారం వేయం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారం కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కారం వేసినంత మాత్రంలో ఏం అవ్వదు, వేసుకోవచ్చు కారం కూడా. మనం వేసుకోవట్లే, వదిలేదు. ఇప్పుడు ఒకసారి చారు మరిగిపోయినేమో చూద్దాం. చారు అయితే మరిగిపోయినట్టు, చారు కాగిపోయి ఇవ్వండి. ఈ విధంగా మరిగిపోతే సరిపోతాయి చారు. దింపేసుకుని తాలింపు వేసుకుందామమ్మా. చారు అయితే మరిగిపోయినాయండి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఆ రసం పౌడర్ స్మెల్ మొత్తం దిగి స్మెల్ బాగా వస్తుందండి. ఇప్పుడైతే దించేసుకుని తాలింపు చేసుకుందాం. తాలింపు అయితే రెడీ చేసుకుందాం. నూనె, సాయమినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఇవన్నీ వేపుకొని తాలింపు అయితే వేసేసుకుందాం మన రసానికి. మన తాలింపు అది రెడీ అయిపోయిందండి. రసంలో తాలింపు దినుసులు అయితే వేసేద్దాం. తాలింపు దినుసులు వేయగానే చూసారా అసలు భలే ఉంది, నూనె తేలుతూ మంచి స్మెల్ కూడా వస్తుంది. చక్కగా పైన ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ మంచి కలర్ఫుల్ రసం అయితే
రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకుందాం అండి పైన. బీట్రూట్ రసానికి కాంబినేషన్గా వడియాలు వేపుకుంటున్నామండి. ఈ ఊరమిరపకాయలు. ఈరోజైతే మనం ఈ కుట్టిన ఇస్తరాకులు అయితే వాడుతున్నామండి. ఈ ఇస్తరాకులు చూసి మేము కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకే కొత్తవి ఉంటాయని చెప్పేసి ఇస్తరాకులు అయితే ట్రై చేస్తున్నాం, ఎప్పుడు అరిటాకులు కాకుండా. మీరు కూడా ఇలాంటి ఇస్తరాకులు ఎప్పుడైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం రసం టేస్ట్ చేద్దాం. మన బీట్రూట్ రసం అయితే పోసుకుందామండి. చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో, రసంలాగా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఒకసారి అయితే పోసుకుందాం అన్నంలో. అమ్మకు కూడా కొంచెం ఆరిపోద్దాం. నాకైతే చూడడానికి ఉలవచారులా అనిపిస్తున్నాయి అమ్మాయి. మరి కలర్ అలాగే ఉంటాయి ఉలవచారులాగానే. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందమ్మా. చిన్న నాకు ఎండుమిరకాయ. ఎండుమిరపకాయ ఫ్యాన్ మా అమ్మ. సో అదనమాట మనకి ఇందులోకి కాంబినేషన్గా వడియాలు అయితే చేసుకున్నాం కదా, వడియాలు కూడా వేసుకున్నాం. అలాగే ఊరమిరపకాయలు. చూసారా చక్కగా అన్నంలో పోయి కానీ ఎంత కలర్ఫుల్గా రెడ్డిష్గా వచ్చిందో, భలే ఉంది. రైస్ అయితే రెడ్ రైస్ లాగా కలర్ఫుల్గా చూడండి, భలే ఉంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. అసలు చాలా బాగున్నాయండి. అసలు అన్ని ఫ్లేవర్ది, అసలు ఏది ఏ స్మెల్ చెప్పాలో మీకు నాకు అర్థం అవట్లేదు. అసలు బీట్రూట్ అన్న మాటే తెలియట్లేదు. చాలా హెల్దీ. బీట్రూట్లో ఉన్న పోషకాలు మొత్తం దిగిపోతాయి. పైగా మనం బీట్రూట్లో కూడా ఏమీ తీసేయాల, ఆ ముక్కలు కూడా మనం పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి బీట్రూట్ ఇందులో ఉన్నట్టు ఉంది. చూడండి అసలు అది ఎంత కలర్ ఉంది చూసారా, చాలా బాగుంది. ఇందులో అప్పుడే నంచుకుంటే వడియం ఇవి పిండి వడియాలండి, ఇంట్లో చేసినవి. మజ్జిగ మిరపకాయ, ఊరమిరపకాయ అంటారు కదా. సబ్బో ఇది ఇంకా బాగుందండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కాంబినేషన్. మజ్జిగ మిరపకాయ బా చాలా బాగుందమ్మా. నేను చేసేటప్పుడు బీట్రూట్ ఏంట్రా బాబు అనుకున్నా, కానీ చేసిన తర్వాత బాగా అనిపించింది. చాలా బాగుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా నచ్చిద్ది ఇది. అసలు నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు ఒకసారి చేసుకుని తింటే కనుక. చాలా ఆరోగ్యం, ఇందులో అయితే చాలా పోషకాలు ఉంటాయి. మనం డైరెక్ట్గా బీట్రూట్ని అయితే తీసుకోలేం కాబట్టి ఇలా బీట్రూట్ రసం చేసుకుని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. అసలు బ్లడ్ కూడా పడద్దండి ఇది. అసలు ముందు ముఖ్యంగా బ్లడ్డే మనకి ఇది పడేది. పచ్చిగా అయితే తినలేం, ఇలా రసం తాగించుకుంటే బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయ కూడా రసం వెళ్ళి బాగుంది. అమ్మా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి రెసిపీ అయితే చూపించావు, చాలా బాగా నచ్చింది నాకు. ఈసారి నుండి వారంలో 1-2 రోజులు మాత్రం కన్ఫర్మ్గా ఈ రసం పెడదాం, ఇంట్లో పెట్టు. బాగుంది. సో మీరు కూడా అలవాటు చేసుకోండి ఇంట్లో. వారంలో ఏదో ఒక రోజు 2 రోజులు ఇలా రసం చేసుకుని తాగడానికి. మామూలు చింతపండు రసం కన్నా ఇదైతే ఇంకా హెల్దీ కాబట్టి ఇలాంటి రసాలు అయితే చేసుకుని తాగండి. చింతపండు కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే ఎక్కువ వేయం, అప్పుడు బాగుంటుంది చాలా. సో అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.